చెయ్యొచ్చా గురువుగారు? రెండు మంచివే. ఒకటి ఏంటంటే మంత్రం ఇచ్చినప్పుడే గురువుగారు మీకు ఏమండి ఎప్పుడు పడితే ఎప్పుడు చేసుకోండి అంటే నిరంతరం చేసుకోండి. లేదా మంత్రసిద్ధికి ఉదయమే చెయ్యండి అంటే ఉదయం, సాయంత్రం అంటే సాయంత్రం. సాధారణంగా వసుధా మంత్రం ఉందనుకోండి, అది ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా ఇంట్లోనూ గుళ్ళో ఉన్నప్పుడు ఓంకారంతో చేసుకోవచ్చు. ప్రయాణంలో ఉన్నప్పుడు ఓంకారం లేకుండా చెయ్యాలని నియమం. సిద్ధి తొందరగా అవ్వాలంటే ఉదయం 1000 సాయంత్రం 1000 చేసుకోవాలి. ఇప్పుడు కలియుగంలో ఉద్యోగం చేసేవాళ్ళకి అంత సమయం దొరకట్లేదు కాబట్టి అవకాశాన్ని బట్టి 108 సార్లు చేసుకోండి. ఎప్పుడన్నా సెలవులు వచ్చినప్పుడు ఎక్కువసేపు చేసుకోండి. అది గ్యారంటీగా మంత్రసిద్ధి అవుతుంది. ఇంక రెండో ప్రశ్న అడిగారు. సంతానం కోసం లలితా సహస్రనామ పారాయణము చేసి ఆవు వెన్న నైవేద్యం పెట్టండి అమ్మవారికి. అందులోనే ఉంటుంది చూడండి, నవనీతం ప్రదద్యాత్తు పుత్రలాభం భవేద్ధ్రువం. నవనీతము అంటే వెన్న, నవ్య నవనీతం అయితే ఇంకా